సాదా బైనామాలకు జిల్లాలో పెద్ద ఎత్తున అప్లికేషన్లు వస్తున్నాయి. మీ సేవా సెంటర్లు కిక్కిరిసిపోతున్నాయి. జనం ఒక్కసారిగా అప్లై చేస్తుండడంతో చాలా చోట్ల మీ సేవా సర్వర్లు మొరాయిస్తున్నాయి. ముప్పై 40 ఏళ్ల క్రితం ఊళ్లలో కొనుగోలు చేసిన భూములను తెల్ల కాగితంపై రాసుకునేవారు. ఇప్పుడు ఆ సాదా బైనామాలకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఇన్నాళ్లు భూమి స్వాధీనంలో ఉన్న బ్యాంకు రుణాలు, వ్యవసాయ పరికరాల సబ్సిడీలను పొందే అవకాశం సాదా బైనామా కలిగిన రైతులకు ఉండేది కాదు. ఇప్పుడు 5 ఎకరాల్లోపు సాదా బైనామాలన్నీ ఉచిత రిజిస్ట్రేషన్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా సెంటర్లు కిక్కిరిసిపోయాయి. లక్షల సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయి. కరీంనగర్ జిల్లాలో సాదా బైనామా దరఖాస్తులు 30,000 వస్తాయని అధికారులు ఊహించారు. కానీ అంతకు 3-4 రెట్లు వచ్చాయి. నిన్న సాయంత్రం దాకా 1,00,000 దరఖాస్తులు రాగా ఇవాళ మరో 15,000 పెరిగాయి. జనం పెద్ద ఎత్తున మీ సేవా కేంద్రాలకు క్యూ కట్టడంతో సర్వర్లు మొరాయించాయి. మీ సేవా కేంద్రాల నిర్వాహకులు ఎన్రోల్మెంట్ ఆపేశారు. దాంతో రైతులు చాలా చోట్ల ఆందోళన చేపట్టారు. శుక్రవారం నుంచి జరుగుతున్న ఆయన కూడా మీ సేవల సర్వర్ డౌన్లో అనుకుంటా మమ్మల్ని ఇప్పటికీ 4 డేస్ నుంచి ఇప్పిస్తారు. ఎన్ని మీ సేవలు చుట్టూ తీసుకుంటలేరు అసలే. కనుక ఈ విషయంలో ఎంఆర్ఓ గారైనా ఎవరైనా కొద్దిగా చొరవ తీసుకొని మా ప్రాబ్లమ్స్ తొందరగా క్లియర్ అయ్యేటట్టు చూసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతే. పోతే లైన్లు, కంప్యూటర్లు అదైనా ఇదైనా మాకు ఇక్కడ లేవంటే మా అవి లేవని ప్రాబ్లమ్స్ చెప్తుర్రు. ఏ మీ సేవలవైనా అది పరిస్థితులు ఉన్నది కాదంటారు. ఫైళ్ళు మాకు 100 లక్షలు వచ్చినాయి, 1000 వచ్చినాయి, మాతోటి కాదు, మీరు ఏమన్నా చేసుకోరు. కొందరు మీ సేవా నిర్వాహకులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రూల్ ప్రకారం 35 రూపాయల ఫీజు తీసుకోవాల్సి ఉండగా కొన్ని చోట్ల 100 నుంచి 200 దాకా వసూలు చేశారు. సాంకేతిక సమస్యని సాకులు చెప్తున్నారు. కరీంనగర్ జిల్లాలో 507 మీ సేవా కేంద్రాలుండగా గత 2 రోజులుగా హుజురాబాద్, సిరిసిల్ల, వేములవాడ, మంథని, మల్హర్ తదితర ప్రాంతాల్లో సర్వర్ సమస్యలు వచ్చాయి. దీంతో హుస్నాబాద్ లో రైతులు ధర్నా నిర్వహించారు. 5వ తారీఖు నుంచి సర్వర్ పనిచేస్తారు. అది కూడా స్లోగా ఉండడం వల్ల రైతులు మొత్తం పొద్దునుంచి వెళ్ళిపోతుంది దాకా బర్రెదుట నడిచిపెట్టి పనిష్ పెట్టుకొని మీ సేవల చుట్టూ, ఆఫీసుల చుట్టూ పట్టించుకున్నా ఈ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. దాదాపు ఒక 5-6 రోజుల నుండి రైతులు, ముసలులు, వికలాంగులు చాలా ఊళ్ళ నుండి మరి వ్యయ ప్రచారం కూర్చి మన వాళ్ళ ఇప్పుడు వ్యవసాయం పని చేసుకున్నటువంటి కాలం మరి ఆ వ్యవసాయ పనులను కూడా వదిలిపెట్టుకొని మీ సేవా కేంద్రాలకు వస్తే మరి ఏ మీ సేవా కేంద్రం కూడా హుస్నాబాద్ లో తీసిలేదు. అన్ని షటర్లు వేసుకోవడం జరిగింది. ఏ ఒక్క మీ సేవా కేంద్రంలో కూడా మరి ఆ ఫారాలను తీసుకోవడం లేదు. మరి సర్వర్ ప్రాబ్లం ఉన్నదని చెప్పి ఒక సాకుతోటి, ఒక కుట్రతోటి మరి రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. సర్కారు ఇచ్చిన అవకాశాన్ని కొందరు అక్రమార్కులు స్వలాభానికి వాడుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పాత కాగితాలపై భూములు కొన్నట్టు ఫేక్ సాదా బైనామాలు సృష్టించి ఇతరుల సంతకాలతో అప్లై చేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో 25% పైగా ఇలాంటి నకిలీవి ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. హుజురాబాద్, సిరిసిల్ల, కరీంనగర్ ప్రాంతాల్లో ఇలాంటి ఫేక్ అప్లికేషన్లు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. వివాదాస్పద అర్జీలపై గ్రౌండ్ లెవెల్ ఎంక్వైరీ చేస్తామని, భూమి అమ్మిన వారి సంతకాలు వెరిఫై చేస్తామంటున్నారు రెవెన్యూ అధికారులు. బోగస్ సాదా బైనామాలను సృష్టించిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామంటున్నారు.